దాదాపు 30 ఏళ్ల తర్వాత టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్. సంక్రాంతి రేసులో సీనియర్ స్టార్ హీరోల పోరు. చిరు, వెంకీ, బాలయ్య, నాగ్ ఎవ్వరు కూడా తగ్గేదేలే. మరి 30 ఏళ్ల తర్వాత జరిగే ఈ క్లాష్ పోరులో ఎవరిది గెలుపు, గతంలో ఎవరిది? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, గాలిపటాలు మాత్రమే కాదు, అంతకు మించి థియేటర్ల వద్ద జరిగే స్టార్ హీరోల బాక్సాఫీస్ యుద్ధం. టాలీవుడ్ టాప్ 4 హీరోల్లో ముగ్గురు ఒకేసారి బరిలోకి దిగితే ఆ హంగామా ఎలా ఉంటుందో 1997 సంక్రాంతి సీజన్ రుచి చూపించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఈ ముగ్గురు తమ కెరీర్లో పీక్ స్టేజ్లో ఉండగా జరిగినటువంటి ఆ అరుదైన పోరు సినీ హిస్టరీలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయింది. ఆ టైంలో చిరంజీవి కొంతకాలంగా సరైన హిట్ లేక ఒత్తిడిలో ఉన్నారు. దీంతో సంవత్సరం పైగా గ్యాప్ తీసుకొని చాలా జాగ్రత్తగా మలయాళం హిట్ మూవీ హిట్లర్ను తెలుగులోకి రీమేక్ చేశారు. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో సిస్టర్ సెంటిమెంట్తో వచ్చినటువంటి ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరంజీవికి ఇది గ్రాండ్ కంబ్యాక్ మూవీగా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక బాలయ్య బాబు అంటేనే సంక్రాంతి సెంటిమెంట్. అంతకుముందు సంవత్సరమే వంశానికొక్కడితో భారీ హిట్ కొట్టినటువంటి శరత్, బాలయ్య కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. హిట్లర్ విడుదలైనటువంటి 6 రోజులకు వచ్చినటువంటి ఈ సినిమా తనదైన మాస్ పవర్ను చూపించింది. బాలయ్య పవర్ఫుల్ డైలాగులు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యి సంక్రాంతి రేసులో సూపర్ హిట్గా నిలిచింది. అప్పట్లో వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నటువంటి వెంకటేష్, కళా తపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్లో చేసినటువంటి సినిమా చిన్నబ్బాయి. స్వర్ణకమలం లాంటి క్లాసిక్ సినిమా తర్వాత ఈ కాంబోలో సినిమా అనగానే అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్లో విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ నెలకొంది. దురదృష్టవశాత్తు పెద్దన్నయ్యతో పాటే రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. అప్పటికి మార్కెట్లో ఉన్నటువంటి కమర్షియల్ హంగులు తక్కువగా ఉండడంతో చిరు, బాలయ్య మాస్ సినిమాల మధ్య చిన్నబ్బాయి ఫ్లాప్గా మిగిలిపోయింది. టాలీవుడ్ చరిత్రలో 1997 సంక్రాంతి ఒక ప్రత్యేక అధ్యాయం. ఇద్దరు స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ కొట్టి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోగా సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండుగని మరోసారి నిరూపితమైంది. ఇక ఇప్పుడు మరోసారి దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్లాష్ ఏర్పడబోతుందని కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎందుకంటే అనిల్ రావిపూడి, వెంకీ, కళ్యాణ్ రామ్ల మూవీ ఎలాగూ సంక్రాంతికి వస్తుంది. మరియు బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని మూవీ కూడా ఇక్కడ సంక్రాంతికే ప్లాన్ చేశారు. ఇకపోతే మెగాస్టార్ అండ్ బాబీ సినిమాలు కూడా సంక్రాంతికి రాబోతున్నాయని టాక్ నడుస్తుంది. ఇకపోతే కళ్యాణ్ కృష్ణ అండ్ నాగ్ సైతం కూడా సంక్రాంతికే రాబోతున్నారు అండ్ డేట్ కూడా అనౌన్స్ చేశారని కూడా తెలుస్తుంది. అయితే అండ్ ఇక్కడ ఈ సినిమాని ఆల్రెడీ సంక్రాంతి డేట్కే అనౌన్స్ చెప్పేశారు కూడా మేకర్స్. ఏది? నాగార్జున అండ్ దాని తర్వాత కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్. సో ఈ సంక్రాంతిది డెఫినెట్గా సీనియర్ స్టార్ హీరోలదే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆబ్వియస్గా 1997లో ఒక్క నాగ్ మాత్రమే పోటీలో లేరు. బట్ ఈసారి మాత్రం నాగ్ కూడా ఆ పోటీలోకి ఎంట్రీ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అందరికంటే ముందు కర్చీఫ్ వేసుకొచ్చింది కూడా కింగ్ నాగార్జుననే. సో కాబట్టి ఈ సంక్రాంతికి డెఫినెట్గా చిన్న హీరోల సినిమాలు పక్కన పెడితే సీనియర్ స్టార్ హీరోలే ఇప్పటి నుంచే ఆ సీజన్కి ఖర్చు వేసుకొచ్చునడంలో ఎలాంటి డౌట్ లేదు. సో చూడాలి మరి ఈసారి డెఫినెట్గా. ఎందుకంటే అనిల్ రావిపూడి అండ్ దాని తర్వాత వెంకీ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇప్పుడు ఈసారి మళ్ళీ కూడా డబుల్ యాక్షన్ తోటి, అంటే ఇద్దరు మల్టీ స్టారర్తో రాబోతున్నారు. ఆబ్వియస్గా అటు అనిల్ రావిపూడి మార్క్ అంటేనే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్, అది అందరికీ తెలిసిందే. లేటెస్ట్గా మనశంకర వరప్రసాద్ మూవీ మరోసారి ప్రూవ్ చేస్తూ దాదాపు 300 కోట్లకు పైగా ఆ సినిమా వసూలను రాబట్టింది. దానికి తోడు ఇప్పుడు వెంకటేష్ అండ్ దాని తర్వాత కళ్యాణ్ రామ్. సో కళ్యాణ్ రామ్లో ఒక కామిక్ జోన్ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చింది కూడా అనిల్ రావిపూడి. సో ఇప్పటి వరకు కూడా ఒక్క ఫ్లాప్ ఎరిగినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో అక్కడ పటాస్ తోటి తనని డైరెక్టర్గా పరిచయం చేసినటువంటి హీరోనే మరొక్కసారి ఈ మల్టీ స్టారర్ కాంబో రాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఇందులో వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరు బామర్దుల క్యారెక్టర్ ప్లే చేయబోతున్న తోటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇక అనిల్ రావిపూడి మార్క్ ఎలానో ఉంది కాబట్టి సినిమా మీద ఆబ్వియస్గా ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇకపోతే బాబీ అండ్ దాని తర్వాత చిరు కాంబోలో వచ్చినటువంటి గతంలో వాల్తేరు వీరయ్య ఎలాంటి హిట్ కొట్టిందో మనం అందరం చూసాం. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఈ కాంబోకే డెఫినెట్గా మళ్ళీ మరొక్కసారి ఆబ్వియస్గా ఈ సినిమా రాబోతుంది. అండ్ వాల్తేరు వీరయ్య లాంటి కామిక్ అండ్ దాని తర్వాత ఇంకొక హీరోని కూడా అందులో అనుకుంటున్నట్లయితే చాలా వార్తలు అయితే వస్తున్నాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్లు అయితే లేదు. బట్ ఈ మూవీ కూడా సంక్రాంతికి దింపాలనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక దాని తర్వాత ఇక అక్కడ బాలయ్య అండ్ గోపీచంద్ మల్లేని. సో వీళ్ళిద్దరు కాంబోలో గతంలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో మనందరం చూసాం. అండ్ దానికి తోడు ఈసారి కూడా వాళ్ళిద్దరు మరోసారి జోడీ కట్టడం అండ్ దాని తర్వాత గతంలో
గతంలో పీరియాడిక్ సినిమా ఒకటి తీసుకురావడం బడ్జెట్ సమ్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఇది గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి జోన్లోకి అయితే వెళ్ళిపోయినట్టు తెలిసింది. సో ఈ సినిమాని కూడా డెఫినెట్గా సంక్రాంతికి దింపాలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో ఇకపోతే ఇక్కడ కింగ్ నాగార్జున, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో రాబోయేటువంటి సినిమా ఎప్పుడో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు హీరోల కంటే ముందే ఈ సినిమాని అంటే సంక్రాంతికి దిగుతున్నామని ముందే అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఆబ్వియస్గా నాగ్ అండ్ దాని తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చే సినిమా అప్పుడే వస్తుంది, అంటే సంక్రాంతి సీజన్లో వస్తుంది. అండ్ దీంట్లో చైతు ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతుండడంతో సో మొత్తంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి సంక్రాంతి సీజన్ కంప్లీట్గా నలుగురు ఏదైతే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి నలుగురు మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ సినిమాలే రావడం నిజంగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఈ 4 ప్రాజెక్టులలో అండ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంబోస్ ఎవరికి వాళ్ళే హైప్ తోటి చాలా మంచి సక్సెస్ తోటి ఉన్నారు. ఎవరు కూడా గతంలో ఫ్లాప్ సెంటిమెంట్ లేదు, మంచి రైజింగ్ తోటి ఉన్నారు. అండ్ ఒక్క ఫ్లాప్ తోటి కూడా కాకుండా కంబ్యాక్ అనేటువంటి అవసరం పడకుండా ఇప్పుడు గట్టి హిట్ కోసం అయితే మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో వీళ్ళందరితో పాటు ఆబ్వియస్గా ఇంకేదైనా చిన్న సినిమాలు వస్తాయో రావో పక్కన పెడితే మాత్రం ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలతోటే ఇండస్ట్రీ ఏదైతే బాక్స్ ఆఫీస్ యుద్ధం డెఫినెట్గా మొదలైపోతుందనే చెప్పొచ్చు. సంక్రాంతికి ఆబ్వియస్గా కోడి పందాలే కాదు, సీనియర్ స్టార్ హీరోల పందాలు కూడా వస్తాయనడంలో ఎలాంటి డౌట్ అయితే తెలియదు. సో మరి ఈ 4 ప్రాజెక్టులలో మీరు ఏ ప్రాజెక్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.